ఛాంపియన్స్ ఫోర్కు సిద్ధం 15 మంది సభ్యుల భారత్ జట్టు ప్రకటన. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ జట్టు మరో ఐసీసీ వన్డే సమరానికి సన్నద్ధమైంది. వరల్డ్ కప్లో ఫైనల్కు చేరిన టీమిండియాలోని ప్రధాన ఆటగాళ్లంతా ఇప్పుడు ఈ పోరులోనూ జట్టులో భాగం కానున్నారు. స్వల్ప మార్పులు మినహా ఎలాంటి అనూహ్య సంచలనాలు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టు ఎంపిక జరిగింది. ప్రధాన పేసర్ బుమ్రా ఫిట్నెస్పై కాస్త సందేహాలు ఉన్నా అతడిని టీంలోకి తీసుకోగా, వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లతో చెలరేగిన షమి కూడా మరో ఐసీసీ పోరుకు రెడీ అవుతున్నారు. 4 ఆల్రౌండర్లు జట్టులోకి తీసుకోవడంతో హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని కోల్పోవలసి రాగా, ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న జైస్వాల్ తొలిసారి టీమిండియాలోకి వచ్చాడు. ఓవరాల్గా ఈ 15 మంది సభ్యుల బృందానికి టైటిల్ సాధించే సత్తా ఉందని సెలెక్షన్ కమిటీ నమ్ముతుంది. ఐసీసీ వన్డే టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత్ జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దానికి ముందు స్వదేశంలో ఇంగ్లాండ్తో 3 వన్డేల్లో కూడా ఇదే జట్టు తలపడుతుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ కెప్టెన్సీపై చర్చ జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్లో జట్టును ఫైనల్ చేర్చని అతని నాయకత్వంపై సెలెక్టర్లు పూర్తి విశ్వాసం ఉంచారు. భారత్ జట్టు సంధి దశలో ఉందని వినిపించిన వన్డేల్లో దానికి ఇంకా సమయం ఉందని తాజా ఎంపికతో అర్థమైంది. వరల్డ్ కప్లో రాణించిన ప్రధాన ఆటగాళ్లందరినీ ఎలాంటి సందేహాలు లేకుండా టీమిండియాలోకి తీసుకున్నారు. బహుశా ఈ టోర్నీ తర్వాత 2027 వరల్డ్ కప్ కోసం మార్పులు జరగవచ్చు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా నియమించారు. గత ఏడాది ఆగస్టులో శ్రీలంకతో సిరీస్ తర్వాత భారత్ మళ్ళీ ఇప్పుడే వన్డేలో బరిలోకి దిగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ఏలో ఫిబ్రవరి 20, 23, మార్చి 2న వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లతో భారత్ తలపడనుంది. పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించిన టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడుతుంది. ఫిట్నెస్పై సందేహాలున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేశారు. అయితే ఇంగ్లాండ్తో తొలి రెండు వన్డేల సమయానికి అతను పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఢిల్లీ పేసర్ హర్షత్ రాణాకు చోటు కల్పించారు. ఆసీస్ పర్యటనలో హర్షిత్ 2 టెస్టులు ఆడారు. స్పోర్ట్స్ హెర్నియా గాయంతో కివీస్తో తొలి టెస్టు తర్వాత ఆటకు దూరమైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు కూడా టీంలో స్థానం లభించింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత అతను ఏ స్థాయిలోనూ మ్యాచ్ ఆడకపోయినా జాతీయ క్రికెట్ అకాడమీలో పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేస్తుండడంతో ఫిట్నెస్పై స్పష్టత వచ్చింది. ఫిట్గా మారి ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన సిరీస్ పేసర్ మహమ్మద్ షమీకి ఊహించిన విధంగానే వన్డే టీంలోనూ స్థానం దక్కింది. టీమిండియా తరపున టెస్టులో చెలరేగి టీ20 ఫార్మాట్లోనూ పదునైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్కు కూడా తొలిసారి వన్డే టీంలో అవకాశం దక్కింది. వరల్డ్ కప్ తరహాలోనే వరుసగా రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్ టాప్ 5లో ఉంటారు. 4 ఆల్రౌండర్లు సెలెక్టర్లు ఒక ప్రధాన బౌలర్ను తగ్గించి మరీ ఆల్రౌండర్పై దృష్టి పెట్టారు. హార్దిక్ పాండ్యా ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాగా 3 స్పిన్ ఆల్రౌండర్లు జడేజా, అక్షర్, సుందర్లకు స్థానం లభించింది. ఈ 3 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు కాగా పాండ్యాతో కలిసి భారత్ టాప్ 6 రైట్ హ్యాండర్లు ఉన్నారు. జట్టులో 3 ప్రధాన పేసర్లు ఉన్నారు. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా భావించవచ్చు. వన్డేలో ఎప్పుడూ రెగ్యులర్గా చోటు దక్కించుకోకపోయినా పెద్దగా ప్రభావం చూపని రిషభ్ పంత్ను రెండో కీపర్గా ఎంపిక చేశారు. తాను ఆడిన చివరి వన్డేలో సెంచరీ సాధించినా సరే సంజు శాంసన్పై సెలెక్టర్లకు నమ్మకం ఉంచలేదు. కేరళ అసోసియేషన్తో వివాదం కారణంగా విజయ్ హజారే ట్రోఫీకి శాంసన్ దూరం కావడం కూడా సెలెక్షన్స్పై ప్రభావం చూపించి ఉండవచ్చు.